రామ్ గోపాల్ వర్మ లాంటి కొంతమందికి వచ్చిన డౌట్ సార్. ఆయన ఒక 4 క్వశ్చన్స్ అందించారు. ఈ కేసు గురించి సంబంధిత అధికారులకు 4 ప్రశ్నలు అని చెప్పి. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాల్లో తోపులాటలు భక్తులు పోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా చనిపోతే రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేస్తారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎవరైనా చనిపోతే హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా? భద్రతా ఏర్పాట్లు పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజానాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు? అంటే అది ఆ క్వశ్చన్లో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, అందుకే నేను అడుగుతున్నా, మొదటి క్వశ్చన్ చెప్పి వెళ్ళారా లేదా. ఇప్పుడు అనుమతి తీసుకొని వెళ్ళాడా లేదా అన్నదే పాయింట్ అవుతుంది కదా. ఇక్కడ అల్టిమేట్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు దట్. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ అనుమతి లేదు అని మాట్లాడారు. పోలీసులు కూడా అనుమతి లేదంటున్నారు, వద్దని చెప్పినా వెళ్ళారని. సో అల్లు అర్జున్ తరఫున లాయర్లోమో మాకు అనుమతి ఉంది అంటున్నారు. తేలాల్సింది అదే. మీకు నిజమే, ఇప్పుడు ఒక ఈవెంట్ జరుపుతారు, అనుమతి లేకుండా ఈవెంట్ జరిపితే యాక్సెప్ట్ చేస్తారా అన్న. నిన్న రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో అది కూడా అన్నాడు. ప్రొటెస్ట్లు జరుగుతున్నాయంటే ఎవరైనా ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, అది కూడా అనుమతి లేకుండా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళు కూడా జైలు పంపుతాం అన్నాడు నిన్న. సో అందువల్ల ప్రొటెస్ట్ మీకు ఈవెన్ ఫిలిం రిలీజ్ అయినా, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అన్న దాంట్లో ఇంకో పాయింట్ కూడా ఉంది. ఆయన పుష్కరాలతో మొదలుపెట్టాడు. అంటే దేవుళ్ళు ఆర్గనైజ్ చేయరు కదా ఈవెంట్లు మనుషులు కదా ఆర్గనైజ్ చేసేది. అక్కడ ఈ చంద్రబాబు నాయుడు వెళ్ళినందుకు, ఆ చంద్రబాబు నాయుడు షూటింగ్ వల్లనే పుష్కరాల్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద బాధ్యత లేదా? చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించకుండా కాస్త జాగ్రత్త పడ్డాడు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో అయి ఉంటుంది. బట్ అది డైరెక్ట్లీ రిఫ్లెక్ట్స్. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు కదా భద్రత ఏర్పాటు చూసేది. చంద్రబాబు నాయుడు ఇన్ఫార్మ్ చేయకుండా పుష్కరాలకు పోతే మాత్రం తప్పే అది కూడా. కానీ చంద్రబాబు నాయుడు ఇన్ఫర్మేషన్ కూడా పుష్కరాలకు పోయి ఉన్నాడు కదా. సో ఒక ముఖ్యమంత్రి ఒక ప్లేస్కి వెళ్తే అవసరమైన భద్రత చూడాల్సింది అధికారులు అవుతారు తప్ప ముఖ్యమంత్రి కాదు కదా. అందువల్ల మీకు ఫండమెంటల్ ప్రిన్సిపల్, ముఖ్యమంత్రి కూడా ఎవరు చెప్పకుండా రోడ్డు మీద వచ్చేసింది అనుకోండి, తన బాడీగార్డ్లకు పర్సనల్ సెక్యూరిటీ కూడా చెప్పకుండా ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి కూడా అవుతుంది. అది నెగ్లిజెన్స్ కిందకి వస్తుంది, రాకుండా ఎట్లయితుంది. సో అందువల్ల మనం ప్రతిదానికి ఆయా సందర్భాన్ని బట్టి కేసులను అందుకే ఇప్పుడు అల్టిమేట్గా నిలబడతా లేదా కోర్టులో తేలుతుంది. కానీ దీనికి అన్డ్యూగా మనము కంక్లూజన్లు తీసి దీని వెనకాల ఇది ఉంది అది ఉంది అని ఇంటర్ప్రిటేషన్లు తీయడం అనేది మాత్రం కొంత అసహజంగా కనబడుతుంది. మ్యాక్సిమం అయితే 2 కారణాలు అయి ఉండాలి. ఒకటి, సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ పోకూడదు. చట్టం ముందు అందరూ సమానులే, మేము పెద్దవాళ్ళనైతే ముట్టుకోము అనే భావన పోకూడదు. అందులో ఒక మహిళ చనిపోయి ఓ బిడ్డ కోమాలా ఉండగా ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా. సో అనేటువంటిది ఒక యాంగిల్ అయి ఉంటుంది ప్రభుత్వం అనేది. ఎందుకంటే ప్రజల్లో కూడా ఆ భావన ఉంది. రెండవ యాంగిల్, ఒకవేళ అయితే ఇప్పుడు ఈ సక్సెస్ షో నిన్న రేవంత్ రెడ్డి రాహుల్ కనోకి ఇంటర్వ్యూ చూస్తే పొలిటికల్ పవర్ వర్సెస్ ఫిలిం పవర్ అతిగా భావించుకుంటోంది, ఊహించుకుంటోంది. అని ఫిలిం పవర్ షుడ్ బి షోన్ ఇట్స్ ప్లేస్, తన ప్లేస్ చూపెట్టాలి. పొలిటికల్ పవర్ అనే డైమెన్షన్ ఏమైనా ఉందా అనేది ఒక పాసిబిలిటీ. ఇక మిగతా ఏవి పాసిబిలిటీస్ అనుకోను. చంద్రబాబు నాయుడు చేయించాడనో, సోనియా గాంధీ చేయించింది, పవన్ కళ్యాణ్ చేయించాడు, ప్రశాంత్ కిషోర్, ఇవన్నీ ఆర్నవ్ గోస్వామి లాంటి వాళ్ళకి పైత్యం ఎక్కడ దాకా పోయింది ఇంతకుముందు చెప్పాను కదా. హిందూయిజాన్ని ఓన్ చేసుకున్న ఎవరిని వదలదు సోనియా గాంధీ అని చెప్పి అక్కడి దాకా వెళ్ళి ఆయన సిద్ధాంతాలు చెప్తే ఏమైనా అర్థం ఉంటుందా దీంట్లో?